కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నారీల మధ్య మాటల యుద్ధం నిరసనల పర్వానికి తెరలేపింది. ప్రశాంతంగా ఉండే మచిలీపట్నంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. పేర్ని నాని ఇంటి సమీపంలో టీడీపీ మహిళలు చీపుర్లతో నిరసన తెలిపితే దానికి ప్రతిగా వైసీపీ మహిళలు కూడా కొల్లు రవీంద్ర ఇంటి సమీపంలో అదే విధంగా చీపుర్లతో ఆందోళన నిర్వహించారు. అయితే వైసీపీ కార్యకర్తల నిరసనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి ఇంటి దగ్గర వరకు ఆందోళనకారులు వెళ్లి నిరసన తెలిపితే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి దాడులకు దిగుతారన్న సమాచారంతో పోలీసులు భారీ ఎత్తున గస్తీ ఏర్పాటు చేశారు. మన జడ్పీ చైర్మన్ ఆర్కే గారి మీద కూటమి ప్రభుత్వం వాళ్ళు అంటే జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది. దానికి నిరసనగా మన ఆర్కే గారు చాలా బాధపడారు. ఆడావిడని కూడా చూడకుండా మగవాళ్ళతో దాడి చేయించడం అనేది చాలా అన్యాయం, దారుణం కూడా అది. కాబట్టి ఈ అన్యాయాన్ని మేమందరం కూడా అడిగితే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి కొల్లు రవీంద్ర గారు ఆమెకి ఏమీ దాడి చేయలేదు, ఏమీ చెందలేదు, ఓన్లీ కారు వేసుకుని వెళ్ళిపోమంటే వెళ్లకుండా ఆమె గంటన్నర సేపు కారులో కూర్చుని ఏం చేస్తారు ఏంటని మహానటిగా ఉండి నటించారు. అంతేగాని అది కేవలం కల్పితాలే గాని క్రియగా జరగలేదు. ఎవరు కూడా దాడి చేయలేదు. ఆమె మహానటిలాగా నటించిందని కొల్లు రవీంద్ర గారు ఒక ఆడ మనిషి మీద ఒక చాలా వెన్నింగా, ఎక్కసంగా, వెటకారంగా ఆమెని విమర్శించారు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని బాధ కూడా లేకుండా ఒక జడ్పీ చైర్మన్ మీద ఇట్లా దాడి చేశారు ఏంటి, వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆమె నటించింది, మహానటిలాగా నటించిందని ఆవిడ మీద మాట్లాడారు. మరి పేర్ని నాని గారి యొక్క కుటిల బుద్ధి, ఆయన యొక్క దురాలోచన పబ్లిక్ అర్థమైపోయింది జనాలకి. నాయనా నాని, నువ్వు ఎన్ని కుతంత్రాలు విద్వేషాలు రెచ్చగొట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా సౌమ్యంగా ఉంటారు. ఒకటే చెప్తున్నావు, నీకు ఎలాంటి నువ్వు పోకడలు పోయినా బీసీ కార్డుని ఉపయోగించిన నువ్వు ఉప్పల హారిక విషయంలో వాళ్ళ మామగారు చాలా బాధపడ్డాడు, వాళ్ళ భర్త కూడా. ఆ రోజు వాళ్ళని ఎన్నో బాధలు పెట్టావు, వాళ్ళ బ్రాందీ షాపులు మోయించావు, రకరకాల వాళ్ళ వ్యాపారాల మీద నువ్వు దెబ్బలు కొట్టినాడు నువ్వు కదా. కొడుతున్న పేర్ని నానిని తక్షణమే అరెస్ట్ చేయాలని మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ఈ విషయం తెలియకుండా చేశాం. ఆయనకి తెలిస్తే ఆయన తక్షణమే మీ అందరూ ఇట్లాంటి చర్యలు తప్పు, మీరు వచ్చేయండి అని చెప్పాడు. అయినా కూడా ఇది కేవలం శాంపిల్ మాత్రమే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నువ్వు నేలమట్టం అయిపోతావు. ప్రజాక్షేత్రంలో మనం చూసావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆ ఉక్రోషాన్ని 50,000 మెజారిటీ ఇచ్చి నీకు బుద్ధి చెప్పినా కేవలం రాజకీయాలలో నువ్వు బీసీలని రెచ్చగొట్టి హారిక గారికి సానుభూతి చెందాలని కొల్లు రవీంద్ర గారి ఇంటికాడ ధర్నా చేయిస్తే బీసీలందరూ కొల్లు రవీంద్ర గారి ఇంటికాడ ఉండకుండా ఉంటారనుకుంటున్నావా? అమర్లో చేసిన వ్యాఖ్యలను పేర్ని నాని దుర్మార్గంగా మాట్లాడితే, వాటిని ఖండనగా మా నాయకులు మాట్లాడితే, ఒక విధంగా చెప్పాలంటే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని బతుకుతున్న బతుకునిది. ఎందుకంటున్నానంటే ఇది అమ్మ జయసుధ గారు, ఆడవాళ్ళంటే మాకు గౌరవం ఉంది, కానీ నీ భర్త చేస్తున్న పనులకి మీ పేరు ఆడాల్సి వచ్చింది. గోడౌన్లో బియ్యం దొంగతనం చేసి అది ఒక ఆడదాన్ని భార్యను అడ్డు పెట్టుకుని బయటపడ్డావు. ఇంకో విధంగా నువ్వు వ్యాఖ్యలు చేసి చంపైంది నరికైంది అన్న వ్యాఖ్యలు చేసి అవి కప్పి. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణంలో బ్యూరో